ఒకప్పుడు బలహీనుడే తోమా, గాయాలు రేపిన వాడే, ప్రక్కలో చేయి పెట్టి గెలికిన వాడే. ఎంత బాధపడ్డాడు దేవుడు. తోమా, 3.5 సంవత్సరాలు అన్నీ నేర్పించి కళ్ళారా చూసిన నా గాయాలు రేపుతూ ఆనందపడుతున్నావు కదా, నా గాయాలు రేపితేనే నమ్ముతానన్నావు కదా. ఆ బాధ భారతదేశానికి ఆయన తోమా సువార్థికుడిగా వచ్చిన తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు ఎంత ఆనందించి ఉంటాడో మీకు తెలుసా? హల్లెలూయా. తిరిగి ఆ తోమా భారతదేశంలో హతసాక్షిగా మరణించినట్లుగా చరిత్ర చెప్తా ఉన్నది. దేవుని బిడ్డ, ఎందుకు దేవుడు నిన్ను బలపరుస్తున్నాడో తెలుసా? అవిశ్వాసముతో ఉన్న నీకు సూచక్రియతో జవాబు ఎందుకు ఇస్తున్నాడో తెలుసా? నీ కండిషన్స్ ఎందుకు ఫుల్ఫిల్ చేస్తున్నాడో తెలుసా? దేవుని బిడ్డ, నీ ద్వారా దేశానికి దీవెన రావాలి, దేశానికి దీవెన రావాలి. నీ ఇంటికి మాత్రమే కాదు, నీ వీధికి మాత్రమే కాదు, సేవకు కూడా దీవెన రావాలి. నీవు సామాన్యమైన దానివి, సామాన్యమైన వాడివి కాదు. ఎందులో అవిశ్వాసిగా ఉంటున్నావో కొన్ని చేంజెస్ మీరు చేసుకోగలిగితే దేవుడు మిమ్ములను దేశానికి ఆశీర్వాదకరంగా ప్రభువు మారుస్తాడు.